హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను మీకు సీరియల్ షూటింగ్స్ ఎలా జరుగుతాయి, ఎక్కడ జరుగుతాయి అనే విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాననమాట. మా పేరెంట్స్ వచ్చారని మా బావ అయితే షూటింగ్కి తీసుకెళ్లారు. మా బావ అయితే కాస్ట్యూమ్ డిజైనర్ అనమాట. సో మమ్మల్ని షూటింగ్కి అయితే తీసుకుని వెళ్ళారు, టైం పాస్ అవుతుందని చెప్పేసి. ఇలా ఈ షూటింగ్ అయితే మాత్రం మా టీవీలో వస్తుంది కదా బ్రహ్మముడి, ఆ సీరియల్ షూటింగ్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ ఈటీవీ విన్లో వెబ్ సిరీస్ ఏవో స్టార్ట్ అవుతున్నాయంట. సో దాంట్లో ఇంద్రజా గారు కూడా యాక్ట్ చేస్తున్నారనమాట. సో నేను ఆల్రెడీ తీసుకున్న పిక్స్ కూడా కమ్యూనిటీలో పోస్ట్ చేశాను. అండ్ ఇక్కడ మనం చూస్తున్న ఇల్లులన్నీ కూడా హౌసెస్ ఉన్నాయి కదా, సీరియల్ కోసమే అనమాట. అందులో ఎవరో స్టే ఉండడానికి అవ్వదు. షూటింగ్ టైంలో జస్ట్ షూటింగ్ చేసుకొని వెళ్ళిపోవడమే. ఎందుకంటే ఇది మొత్తం మనం కట్టుకునే ఇల్లులా కాదు, మొత్తం డిఫరెంట్గా ఉన్నదనమాట. లోపల ఒకలా ఉంటుంది, బయట ఏదో స్టోర్ రూమ్ ఏదో అనుకుంటాము, కానీ లోపలికి వెళ్తే మాత్రం నిజంగా అద్దరిపోతుంది. చూసారు కదా ఇల్లు ఎంత బాగుందంటే. ఇప్పుడు జరుగుతున్న షూటింగ్ వచ్చేసి ఇంట్లో మా టీవీలోనే, నాకు సరిగ్గా ఐడియా లేదు ఆ సీరియల్ నేమ్, గీత ఎల్ఎల్బి ఏదేదో ఆ షూటింగ్ అయితే అవుతుందన్నమాట. నిజంగా ఇల్లు మాత్రం అద్దరిపోయింది. మ్యాక్సిమం సీరియల్స్ అన్నీ కూడా ఈ స్టూడియోస్లోనే జరుగుతాయి అనమాట. రామోజీ ఫిలిం సిటీలో అయితే ఎక్కువగా జరగవు, ఇక్కడే జరుగుతాయి అనమాట. సో మీరు ఎవరైనా మా టీవీ సీరియల్స్ చూస్తే మ్యాక్సిమం ఈ హౌస్ని చూసి గుర్తుపడతారని. సో ఏ సీరియల్ చూస్తున్నారు, ఈ హౌస్ ఏ సీరియల్లో ఉందో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 10 సీరియల్ షూటింగ్స్ అయితే జరుగుతున్నాయి. నేను వెళ్ళేటప్పుడు అయితే మాత్రం జెమినీలో వచ్చే సీరియల్స్ ఏంటి, మా టీవీలో వచ్చే సీరియల్స్ ఏంటి, జీ తెలుగులో నేను ఆల్రెడీ వెళ్ళగానే వీడియోలో చూసారు కదా, అది లక్ష్మీ నివాసం సీరియల్లో షూటింగ్ అవుతుందన్నమాట. అప్పుడు నేను వీడియో కూడా తీసుకున్నాను. అండ్ ఇది కూడా బయట చూసారు కదా ఇల్లు ఎలా ఉందో. నేను నిజంగా స్టోర్ రూమ్ ఏమో అనుకున్నాను. డోర్ ఓపెన్ చేసి కీస్ తీసిన లైట్స్ ఆన్ చేసిన తర్వాత వారేవా సూపర్ ఉంది అనుకున్నాను అనమాట ఇల్లు అయితే మాత్రం. ఈ హౌస్ కూడా, ఈ బ్యాక్గ్రౌండ్ కూడా ఏదో సీరియల్లో చూసే ఉంటారు. సో ఏ సీరియల్లో చూసారో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. అంతేకాదు మీ ఫేవరెట్ సీరియల్ని కూడా కామెంట్ చేయండి. నేనైతే జీ తెలుగు ఛానల్లో సీరియల్స్ మాత్రమే చూస్తానన్నమాట. సో అన్నీ కూడా చూడను, నేను చూసేవి కూడా రెండు సీరియల్స్. అవి కూడా ఒకటి జగదాత్రి, ఇంకొకటి నిండు నూరేళ్ళ సావాసవ. రీల్స్ చేస్తున్నంత ఈజీ కాదు సీరియల్ షూటింగ్ అంటే ఒక షార్ట్ పర్ఫెక్ట్గా రావాలంటే 3-4 టైమ్స్ దాన్ని షూట్ చేయాలి. అది పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో వాళ్ళు చూసి కన్ఫర్మ్ చేసి అప్పుడు దాన్ని ఓకే చేస్తారనమాట. చాలా కష్టపడతారు. నార్మల్గా చూడడానికి అంటే షూటింగ్ చూడడానికి కానీ ఇలా విజిటర్స్కి అయితే అలో లేదనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ దగ్గర 3 స్టూడియోస్ అయితే ఉన్నాయి. అంటే పక్క మనకి స్ట్రీట్స్ ఎలా ఉంటాయి అలా స్టూడియోస్ మొత్తం అలా ఉన్నాయన్నమాట. ప్రతి స్టూడియోకి ఒక్కొక్క పోలీస్ స్టేషన్ ఉంది, అలానే ఒక్కొక్క షాప్ ఉంది. సో బయట ఇంకా నార్మల్ పబ్లిక్లోకి వచ్చి షూటింగ్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. బ్యాక్గ్రౌండ్ బాగుంది కదా అని చెప్పేసి మా నాన్నగారు స్టెప్స్ దిగుతుంటే వీడియో కూడా తీసాను. అండ్ ఇక్కడ ఈ షూటింగ్ వచ్చేసి జీ తెలుగులో కొత్తగా సీరియల్ స్టార్ట్ అవుతుందంట. సో ఆ సీరియల్ షూటింగ్ అయితే జరుగుతుంది. అలీ రజా కూడా ఇందులో యాక్ట్ చేస్తున్నాడు అనమాట. మనం సీరియల్ స్టోరీ బాగాలేదు, అది బాగాలేదు అంటాం, కానీ వీళ్ళు మాత్రం చాలా కష్టపడతారనమాట. ఒక్కరిద్దరి కష్టం ఉండదు ఇందులో. మేకప్ మ్యాన్ నుంచి, ప్రొడ్యూసర్స్ నుంచి, డైరెక్టర్స్ నుంచి చాలామంది కష్టం అయితే ఉంటుంది. అండ్ ఈ హౌస్ వచ్చేసి జీ తెలుగులో అమ్మాయి గారు సీరియల్లో అయితే ఉంటుందన్నమాట. అండ్ ఈమెవరో అందరికీ తెలిసే ఉంటుంది, చాలా మూవీస్లోనే ఉన్నారు, అంతేకాదు సీరియల్స్లో కూడా యాక్ట్ చేశారు. ప్రజెంట్ అయితే జెమినీ ఛానల్లో శివంగి సీరియల్ షూటింగ్ అయితే జరుగుతుందంట. అంతేకాదు జీ తెలుగులో మెగా సందేశం సీరియల్ కూడా యాక్ట్ చేస్తున్నారనమాట. మాతో అయితే చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారనమాట. సో ఇదనమాట మా స్టూడియో ట్రిప్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అయిపోండి.